హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి సౌత్ ఆఫ్రికాతో ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్న భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-2025 నేపథ్యంలో కీలకమైన టెస్టు సిరీస్కు అక్కడ భారత్ జట్టు అక్కడ సన్నద్ధమవుతుంది. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్టు సిరీస్ అయితే గెలవలేదు. అయితే రాబోయే సిరీస్ను ఎలాగైనా గెలుచుకోవాలని అక్కడ భారత్ జట్టు చూస్తుంది. కాబట్టి మరి అక్కడ రోహిత్ శర్మ నాయకత్వంలో మరి ఈ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. హోప్ మరి ఈ సిరీస్ గెలవాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా టెస్టు సిరీస్ ఇక్కడ గెలవలేదు కాబట్టి మరి గెలిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. మనం ఆస్ట్రేలియాలో గెలిచినాం, ఇంగ్లాండ్లో గెలిచినాం, న్యూజిలాండ్లో గెలిచినాం, వెస్టిండీస్లో గెలిచినాం, అన్ని కంట్రీలలో గెలిచినాం, కానీ ఇక్కడ గెలవలేదు. కాబట్టి మరి ఈ సిరీస్ మాత్రం గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. మరి చూడాలి మన వాళ్ళు ఏ విధంగా రాణిస్తారో. ఇక మొదటి మ్యాచ్ వచ్చేసి మరి డిసెంబర్ 26 నుంచి సెంచురీలోని సూపర్ స్పోర్ట్ పార్క్లో జరగనుంది. ఈ మ్యాచ్కి మన టీంని యొక్క తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే కాంబినేషన్ అయింది తుది జట్టు. అక్కడ మరి ఓపెనర్స్ అక్కడ యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ అక్కడ బరిలోకి దిగనున్నారు. ఇక నెంబర్ 3లో వచ్చేసి మరి శుభ్మన్ గిల్ ఆడతాడు. నెంబర్ 4లో విరాట్ కోహ్లీ ఆడున్నాడు. ఇక నెంబర్ 5లో అక్కడ చూసుకుంటే మరి అక్కడ శ్రేయస్ అయ్యర్ ఆడున్నాడు. కానీ శ్రేయస్ అయ్యర్కి అక్కడ మరి షార్ట్ బాల్ వీక్నెస్ అవుతుంది. మరి అతను ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటాడో చూడాలి. ఇక వికెట్ కీపర్ వచ్చేసి అక్కడ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే మరి అక్కడ రవీంద్రన్ జడేజా ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. మరి ఇద్దరికైతే ఛాన్స్ రాకపోవచ్చు, కానీ మరి ఇద్దరైతే ఒక్కరికైతే ఛాన్స్ అయితే రావచ్చు. అక్కడ బెటర్ బ్యాట్స్మెన్ మరి అక్కడ రవీంద్ర జడేజాకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఎందుకంటే అశ్విన్కి అవుట్ సైడ్ ఇండియాలో అయితే మంచి రికార్డ్ అయితే లేదు. మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారో. ఇక పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ బుమ్రా అండ్ సిరాజ్తో పాటు శార్దుల్ ఠాకూర్ ఎట్లాగా ఉంటాడు, ఎందుకంటే బ్యాటింగ్లో కొంచెం కంట్రిబ్యూట్ చేస్తాడు కాబట్టి. ఇంకొక పేసర్ వచ్చేసి మరి అక్కడ ముఖేష్ కుమార్ ఉన్నాడు అండ్ ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఒక్కరికైతే ఛాన్స్ అయితే రావచ్చు. నన్ను అర్థం మాత్రం ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ మరి ప్రసిద్ధి కృష్ణకైతే ఉంటుంది. ఎందుకంటే మరి ప్రసిద్ధి కృష్ణ హైట్ ఉన్నది, పేస్ ఉంది, బౌన్స్ ఉంది. కాబట్టి మరి సౌత్ ఆఫ్రికా కండిషన్లో రెడ్ బాల్లో మరి ఇతని లాంటి బౌలర్ మాత్రం చాలా ఉపయోగపడతారు. కాబట్టి మరి ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇక ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1 వచ్చేసి రోహిత్ శర్మ, నెంబర్ 2 వచ్చేసి యశస్వి జైస్వాల్, నెంబర్ 3లో వచ్చేసి మరి శుభ్మన్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6లో కేఎల్ రాహుల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్ అండ్ నెంబర్ 11లో ప్రసిద్ధి కృష్ణ. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక అక్కడ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్, బుమ్రాతో పాటు శార్దుల్ ఠాకూర్ కూడా అక్కడ యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం శార్దుల్ ఠాకూర్ ఇక్కడ 7 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి మన పేస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి చూడాలి మనోళ్ళు ఏ విధంగా రాణిస్తారో. మరి రోహిత్ శర్మ నాయకత్వంలో మరి ఇక్కడ టెస్ట్ సిరీస్ గెలితే మాత్రం అక్కడ మన టీం మీద చరిత్ర సృష్టిస్తుంది. చూడాలి మరి ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా